నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ఏదైతే క్రిస్టియన్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన పరిస్థితికి సంబంధించి అయితే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు ఈ ప్రమాదమా లేకపోతే హత్య అని చెప్పేసి కూడా దానికి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి మాట్లాడడం మనతో పాటు కొందరు క్రిస్టియన్ నాయకులు ఉన్నారు. అలా చెప్పండి, అసలు ఏంది దీనికి సంబంధించిన సమావేశానికి గల ముఖ్య కారణం ఏంది అసలు? సమావేశానికి ఏంటంటే క్రైస్తవుల పట్ల మరి రెండు రాష్ట్రాల్లో కేవలం ప్రవీణ్ పగడాలే కాదు, మరి మొన్న దళిత మరి న్యాయవాది ఇజ్రాయెల్ గారిని కూడా మరి చెంపపెట్టులో చంపడం జరిగింది. దీని గురించి దర్యాప్తు ముమ్మరం చేసి సిబిసిఐడి వారిచే దర్యాప్తుని మరి వేగవంతం చేసి నిష్పక్షమైన దర్యాప్తు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీరేమో వాళ్ళేమో యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదం జరిగింది అంటారు, మేము హత్య అని అంటారు. ఎట్లా దీనికి సంబంధించి హత్య యాక్సిడెంట్ అనట్లేదు, కాకపోతే దాని గురించి దాని ఏమంటారు ఎంక్వైరీ దీని అంటున్నాం. మేము కూడా అనుమానాస్పదం ఉంటున్నాం, కానీ హత్య అని మేము ఎవరు కూడా అనట్లేదు. దయచేసి అనుమానాస్పద వృత్తి ప్రవీణ్ గారు అంటున్నాం తప్పితే ఇది యాక్సిడెంటల్ హత్య అని మాత్రం మేమైతే అనట్లేదు. ఏమంటారు పోలీస్ అధికారులు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారా, ఏమంటారు? దర్యాప్తు చేస్తున్నామన్నారు, ఇంకా వాళ్ళకి సమయం కావాలని కోరుకుంటారు. కాబట్టి మరి ఒకటే రోజులో మనకు దర్యాప్తు జరిగింది. ఎందుకంటే నిన్న సాయంత్రమే ఎఫ్ఐఆర్ బుక్ అయింది, మరి ఈ రోజు పోస్ట్ మార్టం అవుతుంది కాబట్టి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి మనం కూడా వేచి చూస్తుంటాం. ఏమంటున్నారంటే కొంత క్రిస్టియన్ నాయకులు ప్రమాదం అని దర్యాప్తులో తేలితే ఖచ్చితంగా నిరసనలు చేస్తామని చెప్తాను. ఎందుకు అసలు? అంటే మేము చెప్తున్నాం కదా సార్, మాకు అనుమానాస్పద ముత్తి అంటే ఉంది, కానీ మేము హత్యాన్ని మేమైతే అనట్లేదు. ఒకవేళ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో మేము నిరసనలు వ్యక్తం చేస్తాం. మరి ఈరోజు సాయంత్రం రాజమండ్రి నుంచి బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్కి ఆయన భౌతికాయం వస్తుంది. రాత్రంతా మరి అందరి సందర్శన పెట్టి రేపు మధ్యాహ్నం 2 గంటలకు తిరుమరిగిలోని మరి క్రైస్తవ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. అలాగే ఫేస్ పైన కూడా గాయాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. యాక్సిడెంట్లు అయితే కూడా జరగచ్చు కదండి. దానిపైన కూడా కొందరు క్రిస్టియన్ సంబంధించిన నాయకులు చాలా మంది అనువాదం వ్యక్తం చేస్తారు, కానీ మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు మరి పోలీసు వారు మరి నిష్పక్షమైన కమిటీతో నిష్పక్షమైన ఇస్తారు కాబట్టి మేము ఎవరి మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తాం.